భగవద్గీత 13th చాప్టర్ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 11th శ్లోకం. మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి వివక్తదేశ సేవిత్వం అరతిర్జన సంసధి. ఏదైతే ఇంతకుముందు చెప్పినట్టుగా సమభావ స్థితిలో ఉండటం వల్ల, మమత ఆసక్తి రహితంగా ఉండటం వల్ల నీకు ఇంద్రియాల యొక్క నిగ్రహణ ఉంటుంది అని, దుఃఖాల నుంచి దూరం అవుతావు, లేకపోతే దుఃఖప్రాయంగా జీవితాన్ని చేసుకుంటావు. ఇక్కడ కూడా అంటే ఏ లక్షణాలు పెంచుకోవాలి, ఏ లక్షణాలు నువ్వు తొలగించుకోవాలి అన్నదే చెప్పబడుతుంది. మయి చ అనన్య యోగేన, మయి అంటే ఆ పరమాత్మ యందు, నా పట్ల అని ఎందుకు చెప్పేది కృష్ణుడు, చెప్పేది అర్జునుడికి, ఇక్కడ అందరికీ. మయి అంటే నా పట్ల. ఇప్పుడు నేను ఎక్కడున్నానని చెప్పాడు, చరాచర జీవరాశుల్లో ఆత్మరూపంలో అంతా ఉన్నాను, సర్వవ్యాపిగా అంటే ఇలాంటి జీవరాశుల లోపల ఉన్నాడు, అలాగే సర్వంతర్యామిగా సర్వము వ్యాపించి ఉన్నాడు. అంటే పరమాత్మ లేని చోటే లేదు, ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు, ఇక్కడ ఎక్కువ అక్కడ తక్కువ అనడానికి వీల్లేదు, అంతా వ్యాపించి ఉన్నాడు. అందుకే నా పట్ల. చ అనన్య యోగేన, అనన్యమైన భక్తి అని ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడ సర్వస్వము పరమాత్మే అన్న భావనతో ఉండటము. ఈ యోగం అంటే ఇక్కడ ఇంతకు ముందు చెప్పినట్టుగా సమభావంలో ఉండాలి, మమత ఆసక్తి రహితంగా ఉండాలంటే నీకేం కావాలి, ఈ అనన్యమైన భక్తి ఉంటేనే అది ఆ యోగ స్థితికి తీసుకెళ్తుంది. ఆ యోగ స్థితిలో ఉన్న కారణంగా మళ్ళీ ఇట్లాంటి చంచలత్వం రాకుండా 24 తత్వాలతో ఉన్న ఈ శరీరము భావోద్వేగాలకి లోబడకుండా, అది చంచలత్వానికి లోబడకుండా స్థిరంగా ఆ పరమాత్మ మీదే ఉంటుంది, సర్వవ్యాపి. అలా ఉంటేనే ఇది సులభం అవుతుంది, లేకపోతే మళ్ళీ అలజడిప్రాయంగా అయిపోతూ ఉంటాం. అందుకే అనన్యయోగేన అంటే పరమాత్మ పట్ల అంతలాగా స్థిరత్వంగా నువ్వు ఉండాలి, దృఢంగా ఉండాలి. అంటే ఈ అనన్యమైన యోగ స్థితిలో అది మళ్ళీ భక్తిరవ్యభిచారిణి. అంటే ఈ అనన్యమైన యోగం నీకు ఎప్పుడు వస్తుంది, ఆ భక్తి అలా ఉన్నప్పుడు. ఏ భక్తి, ఈ అభిచారాలు ఏవైతే ఉపచారాల రూపంలో పూజించుకుంటున్నామో, పూజ చేస్తేనే ఉంటుందా, పూజ చేయకపోతే ఉండదా అంటే ఉంటుంది. ఎందుకంటే సర్వవ్యాపి అయిన పరమాత్మ చరాచర జీవరాశుల్లో అన్నిట్లో ఉన్నాడు, దేని మీద ద్వేషం పెంచుకోకుండా అన్ని పరమాత్మ స్వరూపాలు ఉన్నప్పుడు నేను నిత్యము పూజ చేస్తున్నట్టే కదా. పూజ గదిలో ఉన్న విగ్రహానికి పూజ చేసి బయటకు వచ్చి నేను మళ్ళీ వీళ్ళందరినీ తోలునాడుతున్నానంటే అర్థం ఏంటి, నాలో ఇంకా వికారాలు ఉన్నాయి, అందుకే నేను ఆ దృష్టిలో చూడలేకపోతున్నాను, లౌకికమైన దృష్టితోనే ఇవన్నీ చూస్తున్నాను, ఆ పరమాత్మ వైపుగా నా ధ్యాస వెళ్ళని కారణంగా ఇక్కడ లౌకికం దగ్గర నేను ఆగిపోతున్నాను. అందుకే ఇక్కడ భక్తిని జోడించారు. అనన్యమైన యోగానికి నువ్వు వెళ్ళాలంటే ఆ మనస్సంతా పరమాత్మ మీదే ఉండాలి. ఇంకా ఏది నీకు ఇష్టం కానీ ఈ నష్టం కానీ ఏది ఉండదు. ఎందుకు, ఆ పరమాత్మ మీదే ధ్యాస ఉంది కాబట్టి, ఆ మనస్సంతా పరమాత్మే నిండిపోయి ఉన్నాడు కాబట్టి. ఆ ఇది ఎలా వస్తుంది భక్తి, ఆ భక్తి అనన్యంగా ఉంటేనే మనం నిశ్చలమైన చిత్తముతో ఆ క్రతువులు చేసే ఉపచారాలతో ఆ పరమాత్మని పూజించుకుంటున్నాము. అందుకే నిశ్చలంగా దృఢంగా ఉండి ఆ పరమాత్మని ఆశ్రయించి ఉండటం. 10 ఆప్షన్లు పెట్టుకుని వీళ్ళు చేయకపోతే వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేయకపోతే వీళ్ళు చేస్తారంటే భక్తి ఎందుకు అవుతుంది అది. నాకు ఇచ్చినా నా దగ్గర నుంచి తీసేసినా నాకు ఏది చేసినా నువ్వే దిక్కు అన్నట్టుగా గట్టిగా పట్టుకుని ఉండగలగటము, అది స్థిరచిత్వం అంటే. అలా ఎవరైతే ఉండి చెయ్యగలుగుతున్నారో, దృఢమైన నిశ్చలమైన భక్తి, అన్నిటికీ మూలమైన వాడివి. ఇప్పుడు నాకు కొన్ని కొన్ని నాకు దూరం అవుతున్నాయి అంటే, కొన్ని కొన్ని నాకు మళ్ళీ దగ్గర అవుతున్నాయి అంటే, ఏదో ఒక కారణం చేత పరమాత్మ వీటి సంపర్కం నాకు కలిగించాడు, వీటి వియోగం నాకు కలిగించాడు, అన్నీ నా మంచి కోసమే అన్న భావనలో ఉండాలి. విభక్త దేశ సేవిత్వం. విభక్త దేశ సేవిత్వం అంటే ఏకాంతమైన పవిత్ర ప్రదేశంలో. అంటే ఈ అనన్యమైన యోగ స్థితికి ఎప్పుడు వెళ్తావు అంటే భక్తితో ఉపచారాలు చేస్తూ వెళ్తావు. ఈ భక్తితో చేసే ఉపచారాలన్నీ ఎలా చేస్తావు, ఏకాంతమైన ప్రదేశంలో అట్లా నువ్వు మక్కువతో ఇష్టంగా త్రికరణ శుద్ధిగా నువ్వు అలా సేవించుకుంటున్నావు. ఇక్కడ ఏకాంతమైన ప్రదేశము అంటే ఎక్కడికి వెళ్ళిపోయి సేవించుకుంటాను, దానికి ముందేమో నేనే అంతా ఉన్నాను సర్వవ్యాపి అని చెప్తున్నాడు. అంటే ఎక్కడ చూసినా ఏది చూసినా ఏ ప్రదేశం చూసినా ఉన్నది పరమాత్మే. అయితే ఆ పరమాత్మ అన్నది నువ్వు ఏకాంతంలో అన్నది ఏంటి అర్థము, ఏకాంతం అంటే మనం ఏకకాంతం అనుకోవటం కాదు. ఏకాంతం అంటే అర్థము ఇక్కడ నా ఇంద్రియాలు కానీ
నా మనస్సు, నా బుద్ధి, నా చిత్తం ఇవన్నీ కూడా ఏకమైపోయి ఆ పరమాత్మ యందే స్థిరంగా ఉంటాను. నేను ధ్యానంలో కూర్చున్నా, ఎక్కడ నుంచున్నా, ఏ ప్రదేశానికి వెళ్ళినా ధ్యాస ఎప్పుడూ ఆ ఏకమై ఉన్న ఆ పరమాత్మే అనేకమవుతున్న వాడి మీద నేను పెట్టగలిగితేనే స్థిర చిత్తంతో, దృఢ చిత్తంతో ఇంకా ఇతరమైన వ్యామోహాలు గానీ, లౌకికమైన వాటి పట్ల గానీ నేను మక్కువ చూపించకుండా ఉండటం. అది సేవించుకోవటం. ఇప్పుడు మనం సాధారణంగా ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తున్నాను, అక్కడ జాబ్ చేస్తున్నాను. అక్కడ నాకు జీతం ఇవ్వట్లేదని నాకు ఆఫీసర్ మీద కోపం వస్తుంది. కానీ అది పరమాత్మే, నేను చేయాల్సింది నేను చేస్తున్నాను. వాడిని నేను తిట్టుకుంటే మటుకు నా జీతం పెరిగిపోతుందా? లేదే. అలాగే తిట్టినా తిట్టకపోయినా నేను చేసే పనికి నాకు ఎందుకు రాదు? వస్తుంది. ఒక్కొక్కసారి అంత ప్రమోషన్ రాకపోయినా కొంచెం తక్కువైనా వస్తుంది. కాలానుగుణంగా మళ్ళీ ఇక్కడి నుంచి మారిపోయి ఇంకో దానికి వెళ్తే ఇంకా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనం ఉద్యోగం చేసేది కానీ, ఒక పని చేసేది కానీ ఎందుకు? దానివల్ల వచ్చేది మనకి ఉన్న బరువు బాధ్యతను తొలగించుకోవటానికి, దానికి కాస్త ఆసరాగా తోడుగా ఉండటానికి. లేకపోతే ఉద్యోగాలతో పనే ఉంది, అన్నీ మనకి ఫ్రీగా వచ్చినప్పుడు ఇంక దేనితోనూ అవసరం లేదు. అలా లేదు కాబట్టి కొన్ని మనం కొనుక్కోవాలి, కొన్ని వాటికి మనం ఖర్చు పెట్టాలి, కొన్ని అవసరాలు ఉన్నాయి నిత్య అవసర వస్తువుల్లాగా. ఇప్పుడు విముఖత కాకుండా పరమాత్మ మీద మక్కువ చూపించినప్పుడు ఎలా చేస్తామంటే, పరమాత్మకి సాధ్యం కానిది ఏదన్నా ఉందా? నేనంత చిత్తమంతా పరమాత్మ మీద పెట్టి, నాది ఇది పరిస్థితి, నేను దీన్ని అధిగమించలేకపోతున్నాను, దీన్ని తట్టుకునే శక్తిని, దీన్ని దాటే శక్తిని, ఆ ప్రజ్ఞను నాకివ్వు నాయనా అని నేను ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా ఆ పరమాత్మను ఆ భక్తి కారణంగా ఆశ్రయించి ఉన్నానో, పరమాత్మకి సాధ్యం కాంది ఏదీ లేదు. చిత్తం ఆయన ముందు రమించినప్పుడు కదా నీకు లభిస్తుంది. ఇది ఎప్పుడు ఈ ఇతరమైన బాహ్యమైన వస్తువులతో మోహాలు పెంచేవి, భవబంధనాల్లో ఇంకా ఇంకా నేను మునిగిపోయేలాగా ఉండేలాగా వాటి మీద నేను ఆసక్తి చూపించినంత వరకు కూడా నాకది ఇటువైపుగా నడవనివ్వదు. అది ఆలోచన కూడా రానివ్వదు. ఆ మక్కువ అంటే ఇంకా అలా కాకపోతే ఇంకా సేవించుకుంటున్నానంటే ఇంకా అదే. ఇప్పుడు బాస్ అయినా, ఇంట్లో ఉన్న ఎవరైనా సరే, పెద్దవాళ్ళు కానీ, ఇంట్లో ఉన్న పిల్లలు కానీ, భర్త కానీ, ఏదైనా సరే, ఇది పరమాత్మ స్వరూపంగా నేను భావించి చేస్తున్నా. భావనాయుక్తంగా చేయటం అంటే అది. వాళ్ళు ఇక్కడ భౌతికంగా చూస్తే వీళ్ళు మాంగారు అవ్వచ్చు, వీళ్ళ నాన్న అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, అన్న అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కానీ నేను భావనాయుక్తంగా ఎలా చేస్తున్నాను? ఇది పరమాత్మ స్వరూపము. అప్పుడు నా అనన్యమైన భక్తి పూజ గదిలో ఉన్నప్పుడే కాకుండా 24 గంటలు నేను దేన్ని చూసినా, ఎందుకంటే దీనికి కారణం పరమాత్మ, దీనికి మూలం పరమాత్మ. వాళ్ళు ఎట్లాంటి వ్యవహారాలన్నా చేయనియండి, వాళ్ళు ఏదైనా మాట్లాడిన తర్వాత సంగతి. ఇలా నేను 24 గంటలు సేవించుకోవటం అంటే పూజ గదిలో కాదు కదా. ఈ చరాచర వ్యాపించి ఉన్న పరమాత్మ ఏది చూసినా పరమాత్మే. ఆయన కాంది, ఆయన లేనిది ఏదీ లేదు. అలా నేను మక్కువతో సేవించుకుంటూ ఉంటాను. అన్ని ప్రదేశాల్లో ఉన్నది పరమాత్మ, అన్ని స్వరూపాలు పరమాత్మ అన్న భావనతో. అందుకే అరతిర్జన సంసధి, ఆర్తితో ఆ పరమాత్మ అన్న భావనతో. అలాగే ఇక్కడ అరతిర్జన సంసది అన్నది ఏంటి అంటే, ఇక్కడ మనుష్య సముదాయకమైన వీళ్ళందరూ కూడా ఎవరు మనుష్యులు? ఈ భవబంధనాల్లో నా చుట్టూ ఉన్నవాళ్ళు మన బంధువులు కావచ్చు, మనం కన్నవాళ్ళు కావచ్చు, మనల్ని కన్నవాళ్ళు కావచ్చు, వీళ్ళు. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా, సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇది సముదాయం. అయిగా మనుషులే ఉన్నావా, జీవరాశులు కూడా ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, పుట్లు ఉన్నాయి, ఓళ్ళు ఉన్నాయి, ఇవన్నీ కలిపి సముదాయము. ఇవన్నిటి పట్ల కూడా మళ్ళీ ఆసక్తి లేకుండా విముఖతతో ఉండటము. అంటే ఏ ప్రదేశంలో ఉన్న పరమాత్మను సేవించటం అంటే వీటినన్నిటినీ కూడా పరమాత్మ స్వరూపంగానే చూస్తున్నావు, కానీ మళ్ళీ వ్యామోహాలు రాకుండా నియంత్రించుకుంటున్నావు. ఈ సమూహం పట్ల మళ్ళీ కూడా నువ్వు నీ కర్తవ్యాన్ని చేస్తున్నావు తప్పితే మళ్ళీ రాగాన్ని, ద్వేషాన్ని పెంచుకోకుండా ఉండగలగటము. అప్పుడే అది సులభం అవుతుంది. ఆ పరమాత్మ మీద నీకు ధ్యాస కుదురుకుని ఆ పరమాత్మని నువ్వు ఆశ్రయించి ఉండాలనుకుంటే నీ మనస్సు, నీ ఇంద్రియాలు, నీ బుద్ధి నీ ఆధీనంలో ఉండాలి. ఇవి ఎప్పుడు వస్తాయి? అనన్యమైన యోగం ద్వారానే అది సాధ్యమవుతుంది. ఈ అనన్యమైన యోగం దేని వల్ల వస్తుంది? భక్తి వల్ల వస్తుంది. మనం చేసుకునే ఉపచారాల వల్ల క్రమేణా క్రమేణా వృద్ధి చెందుతావు. అందుకని ఇవన్నీ ఏకమై అప్పుడు నువ్వు సేవించుకోవాలి. ఈ జన సంసది ఏదైతే ఉందో సమూహం పట్ల మళ్ళీ వ్యామోహాలు రాకుండా మళ్ళీ అదే నిన్ను కవచంగా రక్షిస్తుంది. శ్లోకానికి యథాతథా మీనింగ్ తీసుకుంటే, మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి విభక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది. పరమేశ్వరుడైన నాయందే అనన్యమైన యోగం ద్వారా
అనన్యమైన భక్తితో అభిచారాలు కలిగి ఉండి ఏకాంతమైన పవిత్ర ప్రదేశంలో ఏది చేస్తున్నా సరే ప్రవృత్తి కలిగి, పైగా విషయాల పట్ల ఆసక్తి లేకుండా, ఆ జనాల పట్ల కూడా ఆసక్తి లేకుండా ఉండాలి. అనన్యం అంటే అన్యంగా ఉన్నది ఏదీ లేదు, అంతా ఉన్నది పరమాత్మ. ఇప్పుడు నాలో కూడా వికారాలు లేకుండా పరమాత్మ మీద ధ్యాస కుదురుకుని ఉండాలి. అంటే నేను సకామ నుంచి నిష్కామకి వెళ్ళి ఉండాలి. అన్ని పరమాత్మ స్వరూపాలే. ఆ భక్తి ఏకాగ్రమైన భక్తి, చంచలత్వం లేని భక్తి, స్థిరత్వంతో కూడుకున్న భక్తి, దృఢత్వంతో ఉంటుంది. ఇది కావాలి అది కావాలన్నట్టుగా కాకుండా ఇదే కావాలి. ఆ భక్తి అనేది మనం చేసుకున్న ఉపచారాల వాళ్ళందరికీ పూజ పునస్కారాలు వ్రతాలు ఇవన్నీ పెట్టిందంటే చెయ్యగా 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 జ్ఞాన వికసన, కొన్ని వాటి సంపర్కం వల్ల, కొన్ని ఉచ్చరించటం ద్వారా, కొన్ని వినటం ద్వారా, భావన ద్వారా, ఇలా మనకి పురోగతి వైపు, అంటే అజ్ఞానం అన్నది తొలగిపోయి జ్ఞానం వైపుగా వికసన ఉంటుంది. ఆ వ్యామోహాలు తొలగించుకున్న కారణంగా భగవంతుడే సర్వశ్రేష్ఠుడు, భగవంతుడే సర్వం ఉన్నది. అదే ఆయనే నేను వేడుకోవాలి, ఆయన్నే నేను శరణు వేడుకుంటున్నాను. నాకు దిక్కు నువ్వు, నువ్వు తప్పితే నన్ను ఉద్ధరించేవాడు ఎవడూ లేడు అన్న భావనతో, నా పరమగతికి నువ్వే అని ఎప్పుడైతే, అందుకే ఇక్కడ మన తల్లి కానీ తండ్రి కానీ అన్న తమ్ముడు చెల్లి అక్క ఈ భవబంధనాల్లో ఉన్న ఈ బంధువులందరూ కూడా అందరికీ హితం చేసేవాడు ఆ పరమాత్మ ఒక్కడే. మనం లౌకికమైన వికారాల కారణంగా మనకు ఒకళ్ళు ఇష్టం ఉంటారు, ఒకళ్ళు అయిష్టం ఉంటారు, ఒకళ్ళ పట్ల ద్వేషం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ పరమాత్మ అందరినీ ఒకేలాగా చూస్తున్నాడు, పైగా అందరికీ ఆశ్రమైన వాడు. అందుకే ఆ పరమాత్మ తప్ప ఇంకా ఎవరూ లేరు. అందుకు నా పరమాత్మ మీద ఏకాగ్రమైన చిత్తంతో నువ్వు అనుభవంలో తెచ్చుకుని ఉండాలి అంటే ఈ శరీరం సహకరించాలి. ఈ శరీరంలో ఉన్న జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల, మనస్సు, చిత్తం కూడా సంపూర్ణమైన శుద్ధ ప్రేమ ఉంటేనే దేన్ని చూసినా అది పరమాత్మ అని మనకి అప్పుడు ఆ భావన కలుగుతుంది. అందుకే నిరంతరము భగవద్ధ్యానాదుల్లో ఎప్పుడైతే ఉంటావో, ఉపచారాలతో ఉంటావో, మానసికంగా శారీరకంగా వాక్కు రూపంలో కూడా కీర్తనలు ఇవన్నీ ఎందుకు చెప్పాయి అంటే, అది మళ్ళీ అంటే ఒక లీలాతత్వం గురించి చెప్తూ చెప్తూ వింటూ వింటూ ఉంటే దాని ప్రభావం ఎలా ఉంటుంది అంటే శుద్ధత్వం వస్తుంది. ఎన్నో జన్మ జన్మాంతరం నుంచి ఉన్న వాసనలు, ఆ వికారాలు ఇవన్నీ నాకు తొలగిపోయే అవకాశం ఉన్నది. అలాంటి భక్తి స్వార్థం లేకుండా, కొద్ది కూడా ఒకళ్ళ పట్ల ద్వేషం లేకుండా, ప్రాపంచికమైన వస్తువుల పట్ల కానీ దేని పట్ల కూడా వ్యామోహం లేకుండా, అన్నీ మళ్ళీ ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పినట్టుగా సమభావనగా తీసుకోవటం. అంటే భయం లేదు, క్రోధం లేదు, శోకం లేదు, అలాగే హర్ష ఆనందం కూడా అతిగా ఏదీ లేదు. మనకు అనుకూలంగా ఉన్నా అనుకూలంగా లేకపోయినా, మనల్ని తిట్టినా మనల్ని పొగిడినా ఏదన్నా సరే సమభావంతో తీసుకోవటము. అలా ఈ జగత్తులో ఆ భగవత్ విషయమందే సంబంధంతో, ఆ భగవత్ తత్వం మీదే నేను ఎరుకతో ఉండటము. అందుకని ప్రత్యేకంగా ఒకళ్ళతో నాకు వీళ్ళ ద్వారా అయితే నాకు పని అయిపోతుంది అన్నట్టుగా నేనేమి ఆశ్రయించక్కర్లేదు. అంతయు ఉన్నది పరమాత్మయే, అంతయు నీవే కదా అంటాం. ఇంకా లేనిది ఎక్కడున్నది? ఆ భావనతో, భక్తితో, శ్రద్ధతో, నిష్కామ భావనతో నిరంతరము భగవంతుణ్ణి నువ్వు ధ్యానిస్తూ ఉండాలి. చింత మనస్సంతా అక్కడే ఉండాలి. పైగా అన్ని సమర్పణ భావంతో, నేను నీళ్లు తాగిన సమర్పణ భావంతో ఇది పరమాత్మకే అన్న భావంతో తీసుకోవటం, శ్వాస పీల్చిన ఇది పరమాత్మే అన్న భావనతో పీల్చటము, అలజడి లేకుండా నిశ్చలంగా, ఆపద కానీ క్షోభ కానీ ఏది కలిగినా సరే నేను పరమాత్మే అన్న ఎరుకలోనే ఉండాలి. నిర్మలమైన చిత్తంతో నేను ఎప్పుడు ఏ క్రతువు చేసినా సరే ఒకళ్ళని హింసించకుండా, సహజంగా సాత్వికమైన గుణాలు నాలో పెంపొందించుకుంటూ రాజసని తామసని నేను అధిగమించుతూ, అలాగే వాతావరణ విషయంలో కానీ ఇప్పుడు కొంతమంది తపస్సులు చేస్తారు, పెద్ద పెద్ద ఋషులు వీళ్ళందరూ బోళ్ళు బోళ్ళు చేసి సాధించుకున్నారు. ఎండాకాలంలో అగ్నిలు మధ్యన చేశారు, మళ్ళీ వర్షాకాలంలో నీళ్ళు మధ్య చేశారు. ఆ చలికాలంలో కూడా మళ్ళీ ఏదీ తీసుకోకుండా, అలాగే ఒంటికాలం మీద నుంచి ఆహార విషయంలో ఇవన్నీ, అంటే ఈ శరీరం ఏదైతే నువ్వు వినియోగించుకోవాలో దీనికి ఆహారం ఎంత కావాలో అంత ఇవ్వాలి, శక్తి పుంజుకుని ఇది ఉండాలి కదా, నేను పోయేదాకా నాకు సహకరించాలి కొన్ని పనులు చెయ్యటానికి. అలాగే దీంతో దేని పడితే అది చెయ్యకు, భావనాయుక్తంగా ఉండటం నేర్చుకో. ఏది పడితే అది ఆలోచనలు కూడా నువ్వు ధర్మపరంగానే ఉండాలి. అంత సమర్పణ భావంతో నిన్ను నువ్వే పరమాత్మకు సమర్పించుకుని ఉండాలి.
అలా ఎప్పుడైతే నువ్వు ఉంటావో, గాలి, నీరు, నిప్పు ఏదైనా వ్యాధొచ్చినా, ఏదొచ్చినా నాకెందుకు ఇచ్చావు పరమాత్మ, నా నుంచి ఇది ఎందుకు తీసేసావు, నాయన్నీ పోయినాయి అని ఏడవటం కాదు. నీవు ఉన్న వాటిని నువ్వు కృతజ్ఞత చెప్పావా? లేని వాటికి, పోయిన వాటికి, పైగా నువ్వు చేసిన వాటికి కోల్పోయావు కానీ పరమాత్మ ఏమో వచ్చి తీసేయలేదే. పరమాత్మ మనకిలాగా శాడిస్ట్ కాదు కదా. ఒక దేవాలయానికి వెళ్ళినా, లేకపోతే ఒక క్షేత్రానికి వెళ్ళినా, పవిత్రమైన నదీ తీరాలకి వెళ్ళినా సరే, ఆ పునీతమైన వనానికి వెళ్ళినా సరే, ఇవన్నీ కూడా ప్రదేశాలు ఏకాంతంగా ఉంటాయని అర్థం ఏమిటి అంటే, ఎలా అయితే దుష్టులకి దూరంగా ఉండాలి. ఇక్కడ ఏకాంతం అంటే ఎక్కడికో వెళ్ళిపోయి నువ్వు చెయ్యని అర్థం కాదు. ఎక్కడున్నా నువ్వు ఏకాంతంలో ఉన్నట్టుగానే భావించగలగాలి. ఎందుకు? వాటి సంపర్కం వల్ల నీలో ఎటువంటి చంచలతానికి లోబడకుండా అలా నువ్వు దృఢంగా ఉంటేనే అది మళ్ళీ సాధ్యమవుతుంది. లేకపోతే ప్రతిదానికి మనకి అలజడి వచ్చేస్తుంది. జనాలు లేకుండా ఏకాంతమైన ప్రదేశంలో మనం వెళ్ళి చెయ్యటం అన్నది మళ్ళీ జ్ఞానప్రాప్తి సాధన అంటారు. అలాంటిది నేను ఒక దగ్గర సమకూర్చుకుంటే అజ్ఞానాన్ని తొలగించుకునే ప్రయత్నం మనం చేసినప్పుడు దానికి అనుకూలంగా మళ్ళీ మనకి ఎట్లాంటి విఘ్నాలు రాకుండా కూడా అవన్నీ కూడా మనకి జరుగుతాయి. అందుకే ఇక్కడ జనసంసది అన్నది ఇప్పుడు నాకు వ్యామోహం లేనంత మాత్రాన ఆ వ్యామోహాలు ఉన్నవాడితో తిరగ్గా ఏమవుతుంది? మంచి ఎన్నిసార్లు చెప్పినా చెవికెక్కదు కానీ చెడు అన్నది నీకు చాలా సులభంగా స్వీకరించేస్తావు. ఆ మోహాల కారణంగా ప్రమాదానికి లోబడతావు. విషయాల పట్ల ఆసక్తి ఎక్కువైతే ప్రాపంచికంగా మనుష్యుల సముదాయం అంతా మళ్ళీ ప్రమాదము. సాంగత్యం వల్ల నాలో ఉన్న వికారాలు తొలగించుకుంటూ నేను జ్ఞానం వైపుగా వెళ్ళాలి తప్పితే ఈ సాంగత్యం కొన్ని చెడు సహవాసాలు అంటారు. ఎందుకు చెడు సహవాసాలు అన్నారు? అవి నీకేం చేస్తున్నాయి అంటే ఏవైతే అలవాట్లు నువ్వు వదులుకోవాలో అలా కాకుండా వ్యసనాలు నిన్ను నీ కుటుంబాన్ని కూడా పాడు చేసాయి. అటువంటి వాళ్ళ దగ్గర నువ్వు ఇంకా నేర్చుకుంటున్న కారణంగా. అందుకే ఈ మానుష్య సముదాయము అన్నది ఇక్కడ సూచించేది. ఒక సాంగత్యం వల్ల నేను వృద్ధి చెందకుండా దిగజారిపోతున్నానంటే ఆ సాంగత్యం వల్ల నాకు ప్రమాదము. దాని నుంచి నేను విరక్తి తెచ్చుకోవాలి, ఆసక్తి చూపించకూడదు. సత్పురుషులు మహాత్ములు ఏం చేస్తున్నారు? అన్నిటితో సంపర్కం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సాధనలోనే లీనమైపోతూ ఉంటారు. ఆ జన సముదాయం ప్రభావం వాళ్ళ మీద పడకుండా ఉంటారు. ఇది కావాలంటే అది, అది కావాలంటే ఇదే అని వ్రతాలు చెయ్యటం కాకుండా ఆ మనస్సు ఆ పరమాత్మ మీద లగ్నం చేసి స్థిరంగా ఉండాలి. అది అనన్యమైన భక్తి. ఆ ఉపచారాలు భక్తితో, అందుకే నువ్వు భక్తి లేకుండా ఇన్నిన్ని కానుకల రూపంలో అక్కడ ఇన్నిన్ని నైవేద్యాల రూపంలో పెట్టిన దానికైనా భక్తితో కొంచెం ఒక పత్రం, పుష్పం, కొంచెం ద్రవ్యం ఇచ్చినా సరే పరమాత్మ ప్రీతి చెందుతాడు. ఆయన్ని సేవించుకోవటం అంటే ఇక్కడ సాధ్యమైన వాళ్ళకి సాధ్యమంత, కానీ ఆ మనస్సు నిర్మలంగా ఉండాలి. మానసికంగా కూడా పరమాత్మను ధ్యానించగలిగే స్థితిలో ఉండాలి. అనవసరమైన వాటి పట్ల వ్యామోహాలు పెంచుకునేలాగా ప్రతి దాంట్లో తలకాయ దూర్చకుండా, ఈ వ్యర్థమైన సంభాషణలో ఉండకుండా ఏకాంతంలో ఉండాలంటే ఇక్కడ నిన్ను ఉద్ధరించే వైపు ఆలోచన, నిన్ను ఉద్ధరించే వైపుగానే నీ కర్మలు ఉండాలి. కానీ పవిత్ర మార్గంలో నువ్వు స్థిరంగా నడవటానికి, జ్ఞానం వైపుగా నీ పయనం ఉండటానికి, ఆ ధ్యానంలో మళ్ళీ విఘ్నాలు కలగకుండా ఉండటానికి ఏకాగ్రతతో ఉండాలి. ఏకాగ్రత అన్నది మళ్ళీ ఇంద్రియాల యొక్క నిగ్రహణ ఉంటేనే సాధ్యమవుతుంది. ఆ ఏకాంతం వల్ల ఇక్కడ మళ్ళీ ఆ పరమాత్మ ఎంది అంటే ఆ పరమాత్మ నువ్వే ఉన్నారు, ఇంకా మధ్యలో ఏది లేదని. ఎందుకంటే సర్వవ్యాపి అయిన పరమాత్మ ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడంటానికి ఎలా కుదురుతుంది? నీ లోపల ఉన్న పరమాత్మ నీ యొక్క శరీరంతో నువ్వు చేసే ఈ క్రతు రూపంలో మళ్ళీ ధ్యానించేది ఆ పరమాత్మనే. ఆ పరమాత్మ తప్ప నాకు ఇంకేది ఆధారం లేదన్న భావనతో అలా నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నీకు జ్ఞానం వృద్ధి చెందుతుంది. అజ్ఞానం మూలాల నుంచి తొలగిపోతూ ఉంటుంది. జ్ఞానప్రాప్తి. ఈ జ్ఞానప్రాప్తి కలిగితేనే చెయ్యాల్సింది, చెయ్యకూడదు, యుక్త అయుక్త, వ్యక్త అవ్యక్త స్పష్టత వస్తుంది. దీంతో భగవద్గీత 13th చాప్టర్ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 11th శ్లోక సంపూర్ణం.